శీర్షిక గోపి, రాజు మరియు జింక యొక్క కథ. ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో గోపి బుడ్డోడు ఉండేవాడు. అతను చాలా సన్నగా, తెలివిగా ఉండేవాడు. అతని రాజు అనే మిత్రుడు ఉండేవాడు. అక్కడ వారు ఆడుకుంటూ సరదాగా గడిపారు. ఆ సమయంలో ఒక చిన్న జింక గాయపడినట్లు కనిపించింది. రాజు, ఈ జింక ఎందుకు ఇలా ఉంది? మనకు దాని సంగతి ఏమిటి? గోపి, చూడు రాజు, ఇది గాయపడింది. మనం దీన్ని ఆదుకోవాలి. రాజు, మనమేమైనా వేటగాళ్ళమా? దీన్ని వదిలేయ్. కాని గోపికి మనసు వినిపించలేదు. అతను చిన్నగా ఉండి కూడా జింకను గోదుగా ఎత్తుకొని పక్కనే ఉన్న పాత కోణంలోకి తీసుకెళ్లాడు. అక్కడ నీళ్లు ఇచ్చి గాయాన్ని శుభ్రం చేశాడు. రాజు మొహం చిట్లీస్తూ చూస్తూ, "నువ్వు ఎంతనైనా మారవు" అన్నాడు. మరో రోజు ఊరిలో పెద్ద పండుగ జరిగింది. గ్రామ పెద్దవారు ప్రతి ఇంటికి వెళ్లి చిన్న పిల్లల్ని పిలిపించి మంచి పనులు చేసిన పిల్లలకు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. అందరూ తమ తమ ముద్దుల పనులు చెబుతుంటే గోపి తన జింక గురించి చెప్పాడు. ఆ మాట వినగానే రాజుకి తన తప్పు అర్థమైంది. అతను ముందుకు వచ్చి అన్నాడు, "ఆ సమయంలో నేను గోపిని అడ్డుకున్నాను. కాని ఇప్పుడు నాకు అర్థమైంది, నిజమైన మిత్రుడు అంటే అలాంటివాడే." గ్రామ పెద్దవారు గోపిని ప్రశంసించి, "నిజాయితీ, దయ, మానవత్వం కలిగినవారే నిజంగా గొప్పవారు" అని చెప్పారు. గోపికి చిన్న బహుమతి ఇచ్చారు. ఒక బంగారు రంగులో మెరిసే పుస్తకం. అందులో ధైర్యం ఉన్నవారు విజయం సాధిస్తారు అని రాసి ఉంది. ఆ రోజు నుండి రాజు, గోపి ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లి జంతువులను సంరక్షించే పని ప్రారంభించారు. వారు ఓ చిన్న పిల్లల జంతు సేవ సమితి కూడా పెట్టారు. ఈ కథ నుండి నేర్చుకోవలసిన పాఠం: నిజాయితీ, సహాయం చెయ్యాలనే మనసు ఉన్నవాడు ఎప్పటికీ ఓడడు. ఒకరు చిన్నవాడైనా ధైర్యం, మంచితనంతో ఎంతో గొప్ప పనులు చేయగలడు. స్నేహమంటే ఒకరిని అర్థం చేసుకోవడం, వారి మంచి పనుల్లో తోడ్పడటమే. ముగింపు: ఈ కథ గోపి వంటి చిన్నవాళ్లు కూడా మంచి మార్గాన్ని ఎంచుకుని ఇతరులకు ఆదర్శంగా ఎలా ఉండగలరో చెప్పుతుంది. మీరు చేసే ప్రతి మంచి పని ఎప్పటికీ మీ జీవితాన్ని వెలుగుల బాటలో నడిపిస్తుంది.